నేను వాడికి ఛాన్స్ ఇచ్చాను. నేను వాడు కూడా ఫీల్ అయ్యాడు కాబట్టి ఎక్కువ మాట్లాడలేదు, అండ్ నేను కూడా ఎక్కువ మాట్లాడలేదు. బట్ ఈ టైంలో నేను ఒక్క కన్ఫర్మేషన్ అయితే ఇస్తా, దట్ నిఖిల్ నన్ను ఆర్ ఎనీబడి ఎనీ గర్ల్ ఇన్ దిస్ హౌస్ నేను చూసినట్టు, ఐఎమ్ సో సారీ నిఖిల్, ఇలాంటిది ఒక పర్సన్ వచ్చి చెప్పింది ఏది చెప్పింది తన పాయింట్ ఆఫ్ వ్యూ నాకు తెలీదు. ఇఫ్ అది నా వల్ల కాజ్ అయ్యి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. యాక్చువల్లీ ఆ స్టేట్మెంట్ కి నేను ఇక్కడ నేను బ్లేమ్ చేయట్లేదు యశ్విన్ కానీ ఇంకెవరిని కానీ. యాజ్ షీ సెడ్, ఒక మిస్కమ్యూనికేషన్, మిస్టప్ ఎమోషన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఆ స్టేట్మెంట్కి నేను మెంటలీ చాలా లో అయ్యాను అండ్ నేను వెళ్ళిపోతాను చెప్పడం కూడా జరిగింది. బట్ ఆఫ్టర్ టాకింగ్ టు మై బోత్ ఆఫ్ ద బ్రదర్, లైక్ ఒక మాట గుర్తొచ్చింది నాకు. సార్ చెప్పింది వీకెండ్లో, ఎక్కడ ప్రాబ్లం వస్తే అక్కడే సాల్వ్ చేసుకోవాలి అనేది. సో ఇక్కడ నన్ను తప్పు అని పోర్ట్రే చేశారు తెలుసో తెలియక. సో అది రాంగ్ ప్రూవ్ చేసుకోవాలి అండ్ ఐఎమ్ నాట్ గోనా గివ్ అప్. ఐఎమ్ నా పర్సనాలిటీ కాదు అండ్ దెర్ ఇస్ నో వే నేను ఒకరిని వాడుకొని గేమ్ ఆడే వ్యక్తిత్వం నాది అని నేను ఎప్పుడు ఒప్పుకోను. దానికన్నా నేను వెళ్ళిపోవడమే బెటర్ అని అనుకుంటానే తప్ప. అండ్ గేమ్ కోసం వాడుకునే క్యారెక్టర్ నాది కాదు. అలా ఉండుంటే నేను ఇండస్ట్రీలో ఇప్పటికి ఎక్కడో ఉండేవాల్సింది. సో ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ బీన్ గాన్ త్రూ సంథింగ్ బ్యాడ్ ఫ్రమ్ మై సైడ్, అంటే హర్ట్ అవ్వడం కానీ ఫీల్ అవ్వడం కానీ, ఐఎమ్ రియలీ సారీ. అన్ఇంటెన్షనల్లీ జరిగింది. ఎందుకంటే ఈ రోజు ఒకలాగా అవుతుంది, ఇక్కడ మీకే తెలుసు గేమ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని. బయట ఎలా వెళ్తుందో నాకు సంబంధం లేదు. అండ్ ఇక్కడ కొంతమంది వచ్చి మా ఫ్యామిలీ కానీ మా అమ్మగారు కానీ ఇంకోటి చెప్పారు, అది ఏంది బ్యాడ్ చెప్పారే తప్ప గౌతమ్ గదే ఒక టాపిక్ లో నామినేషన్స్ ప్రక్రియ నువ్వు చేయడం తప్పు అనేది జరిగిన చెప్పింది. బట్ అక్కడ నేను డిఫెండ్ చేసుకుని ఇప్పుడు కూడా నేను చెప్తా, అది తన కోసం నేను చేయలేదు. బట్ దాని తర్వాత మనోడితో మాట్లాడడం, స్వీట్ అవడం, నీతో క్లోజ్ గా ఉంటే నాకు మంచిదని కాదు గౌతమ్. సో డోంట్ టేక్ ఇట్ దాట్ వే. జెన్యున్లీ నేను మాట్లాడతానే తప్ప దానివల్ల ఎక్స్పెక్టేషన్స్ నాకు ఎప్పుడూ లేదు. ఈ హౌస్ లో ఫస్ట్ వీక్ నుంచి ఇప్పుడు దాకా ఒకరికి ఇస్తానే తప్ప దాని దగ్గర నుంచి ఇచ్చిన వాళ్ళ పర్సనల్ నుంచి నాకు ఇంకోటి ఏదో వస్తుందని కాదు. ఐఎమ్ నాట్ దట్ క్యారెక్టర్. సో యా, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ యూ అండ్ యూ విల్ బి మై ఫ్రెండ్. సో ఆ లో అయ్యే ఫీల్ లో ఎక్కడో తెలుసో తెలియకుండా నేను మీకు బై వర్డ్స్ ఆర్ యాక్షన్స్ హర్ట్ చేసింటే ఐఎమ్ రియలీ సారీ. అండ్ ఎవ్రీవన్, సారీ ఎవ్రీవన్. ఇప్పటి నుంచి నిఖిల్ ఎమోషనలీ లో ఇప్పుడు దాకా ఉండే, బట్ నాట్ నవ్ ఎనీమోర్. ఉన్నంత రోజు నిఖిల్ గానే ఉంటాడు. ఇక్కడ ఫేక్ చేయడానికి నా దగ్గర ఏమీ లేదు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.